శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. 2026 సంవత్సరంలో ఆగస్టు 1వ తేదీ నవగ్రహాల్లో శుక్రుడు సింహరాశిలో నుంచి కన్యా రాశిలోకి మారుతున్నాడు. అంటే శుక్రగ్రహానికి కన్యా సంక్రమణం జరుగుతోంది. అలా కన్యా రాశిలోకి ప్రవేశించిన శుక్రుడు మళ్ళీ సెప్టెంబర్ 6వ తేదీ కన్యా రాశిలో నుంచి తులారాశిలోకి మారతాడు. అంటే ఆగస్టు 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 5వ తేదీ వరకు నవగ్రహాలలో శుక్రుడు కన్యా రాశిలో ఉంటాడు. ఈ శుక్రుడి కన్యా సంక్రమణము 12 రాశుల వారికి ప్రత్యేకమైన ఫలితాలను ఇస్తుంది. సహజ సిద్ధంగా జ్యోతిష శాస్త్రంలో నవగ్రహాలలో శుక్రుడు దాంపత్య కారకుడు, వివాహ కారకుడు, భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని పెంపొందింపజేసే గ్రహము. కళారంగంలో రాణించాలన్నా, సినిమా టీవీ రంగాల్లో మంచి అవకాశాలు రావాలన్నా, సంగీత నాట్య రంగాల్లో లలిత కళల్లో తారాస్థాయికి ఎదగాలన్నా శుక్రుడి బలం కావాలి. అలాగే అందానికి సంబంధించిన వ్యాపారాలు, టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు, కాస్మెటిక్స్ బిజినెస్, వీటిల్లో లాభాలు రావాలన్నా శుక్రుడి అనుగ్రహం ఉండాలి. శుక్రుడు యోగిస్తే రాజయోగం కలిగి విశేషమైన ధనలాభం కలుగుతుంది. అటువంటి శుక్రుడు సింహరాశిలో నుంచి కన్యా రాశిలోకి మారటం అనేది 12 రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఆగస్టు 1వ తేదీ శుక్రుడు కన్యా రాశిలోకి ప్రవేశించగానే కుంభరాశి నుంచి లెక్క పెట్టినప్పుడు కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య. శుక్రుడి సంచారంలో మార్పు జరిగిన కన్యా రాశి 8వ రాశి అవుతుంది. ఈ 8వ స్థానాన్ని అష్టమ స్థానము అంటారు. కాబట్టి కుంభరాశి వాళ్ళకి వాళ్ళ రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు 8వ స్థానం, అష్టమ స్థానంలోకి శుక్రుడు వచ్చాడు. ప్రధానంగా ఇలా 8వ స్థానంలోకి వచ్చినటువంటి శుక్రుడు కుంభరాశి వాళ్ళకి ఆగస్టు 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 5వ తేదీ వరకు 8వ స్థానంలో ఫలితాలు ఇస్తాడు. 8వ స్థానం, అష్టమ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు కుంభరాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఇస్తాడో జ్యోతిష శాస్త్ర ప్రామాణిక గ్రంథాలలో శ్లోకం ద్వారా చెప్పారు. ఆ శ్లోకాన్ని మనం పరిశీలిస్తే 8వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తాడంటే, అష్టమ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు అంటే 8వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు కుంభరాశి వాళ్ళకి ఆగస్టు 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 5వ తేదీ వరకు ఎటువంటి ఫలితాలు ఇస్తాడో జ్యోతిష శాస్త్ర గ్రంథాలలో ఒక శ్లోకం ద్వారా చెప్పారు. ఆ శ్లోకాన్ని పరిశీలిస్తే, దుఃఖనాశో మహాసౌఖ్యం బంధుమిత్ర సమాగమ రాజదర్శనం మర్థాస్తి అష్టమే భృగునందనే అంటూ శ్లోకం చెప్పారు. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే 8వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు దుఃఖనాశో మహాసౌఖ్యం, మీకు ఎలాంటి దుఃఖాలు ఉన్నా కూడా ఆ దుఃఖాలన్నీ పోగొడతాడు. ఇంతకుముందు కుంభరాశి వాళ్ళకి ఆర్థిక పరంగా కానీ, ఆరోగ్య పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ ఎటువంటి దుఃఖాలు ఉన్నా సరే, ఎప్పుడైతే శుక్రుడు కన్యా రాశిలోకి అంటే కుంభరాశి నుంచి 8వ స్థానం 8వ రాశిలోకి వచ్చాడో వెంటనే ఆ దుఃఖాలన్నీ కూడా పోగొడతాడు. మహాసౌఖ్యం, బ్రహ్మాండమైనటువంటి సుఖాలను అనుగ్రహిస్తాడు అన్న అర్థంలో దుఃఖనాశో మహాసౌఖ్యం అంటూ శ్లోకం చెప్పారు. బంధుమిత్ర సమాగమ, కుంభరాశి వాళ్ళు తరచుగా బంధువులను కలుసుకుంటారు, తరచుగా మిత్రులను కలుసుకుంటారు. బంధువుల యొక్క సహాయ సహకారాలు, మిత్రుల యొక్క సహాయ సహకారాల వల్ల మంచి ప్రయోజనాలు పొందుతారు. బంధువులతో, మిత్రులతో ఉల్లాసంగా ఆనందంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. అలాగే రాజదర్శనం అర్థాస్తి అంటే అర్థం ఏంటంటే రాజదర్శనం లభిస్తుంది. కుంభరాశి వాళ్ళు రాజదర్శనం పొందగలుగుతారు. రాజదర్శనం అంటే ఏంటి? ఆధునిక కాలంలో రాజదర్శనం అంటే అధికారులను కలుసుకోవటం అని అర్థం. అంటే సాంఘికంగా పేరు ప్రతిష్టలు, పలుకుబడి ఉన్న వాళ్ళను కలుసుకుంటారు, వాళ్ళతో పరిచయాలు పెరుగుతాయి, వాళ్ళ వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయన్న ఉద్దేశంలో శాస్త్ర ప్రమాణమైన ఈ శ్లోకంలో రాజదర్శనం అర్థాస్తి అన్నారు. రాజదర్శనం మాత్రమే కాకుండా, అధికారుల వల్ల ప్రయోజనాలు పొందటం మాత్రమే కాకుండా అర్థాస్తి, అర్థం అంటే ధనము, ఆస్తి అంటే ఆస్తిపాస్తులు, ధనలాభం కలుగుతుంది, ఆస్తిపాస్తులు పెరుగుతాయి. అంటే భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇలాంటివి కొనుక్కునే యోగం కూడా కుంభరాశి వాళ్ళకి పెరుగుతుందన్న అర్థంలో రాజదర్శనం అర్థాస్తి అంటూ శ్లోకం చెప్పారు. అష్టమే భృగునందనే,
8వ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుడి వల్ల ఈ రకమైనటువంటి ఫలితాలన్నీ కూడా లభిస్తాయని ఈ ప్రమాణ శ్లోకం మనకు చెప్తోంది. కాబట్టి ఎప్పుడైతే ఆగస్టు 1వ తేదీ శుక్రుడు కన్యా రాశిలోకి వచ్చాడో, శుక్రుడి కన్యా సంక్రమణం జరిగిందో, అప్పటి నుంచి సెప్టెంబర్ 5వ తేదీ వరకు 8వ స్థానంలో ఉన్న శుక్రుడు కుంభరాశి వాళ్ళకి దుఃఖాలన్నీ పోగొడతాడు, మహా సౌఖ్యాలను అనుగ్రహిస్తాడు, బంధుమిత్రులతో కలిసి ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడిపేలాగా చేస్తాడు, సంతానం వల్ల జీవిత భాగస్వామి వల్ల ఆనందాన్ని కలిగింపజేస్తాడు, అధికారుల వల్ల ప్రయోజనాలు కలిగింపజేస్తాడు, అలాగే మానసిక ఉల్లాసాన్ని కూడా అనుగ్రహింపజేస్తాడు. ఈ అద్భుతమైన ప్రయోజనాలన్నీ 8వ స్థానంలో ఉన్న శుక్రుడు ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 5 వరకు కుంభరాశి వాళ్లకు కలిగింపజేస్తాడని ఈ ప్రమాణ శ్లోకం మనకు తెలియజేస్తోంది. ఆగస్టు 1వ తేదీ నవగ్రహాలలో శుక్రుడు సింహరాశి నుంచి కన్యా రాశిలోకి మారగానే, శుక్రుడి కన్యా సంక్రమణం జరగగానే, ఈ శుక్రుడి కన్యా సంక్రమణం 12 రాశులలో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. మళ్ళీ శుక్రుడు సెప్టెంబర్ 6వ తేదీ కన్య నుంచి తులకి మారతాడు. అంటే ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 5 వరకు కూడా కన్యా రాశిలో ఉన్నటువంటి శుక్రుడు 12 రాశుల వాళ్ళకి ప్రత్యేకమైన ఫలితాలు ఇస్తాడు. అనుకూల ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు ఇంకా పెంచుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి శుక్రుడికి సంబంధించిన కొన్ని శక్తివంతమైనటువంటి పరిహారాలు, పూజలు చేసుకోవాలి. నవగ్రహాలలో శుక్రుడికి అలసందలు, బొబ్బర్లు అంటే చాలా ఇష్టమని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 5 మధ్యలో వచ్చే శుక్రవారాలు ఎప్పుడైనా సరే అలసందలు నానబెట్టినవి గోమాత కొన్ని ఆహారంగా తినిపించండి. మీకు దగ్గరలో గోవులు అందుబాటులో లేకపోతే దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి శుక్రవారం శుక్రహోరా కాలం అని ఉంటుంది. అంటే ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోరా కాలం ఉంటుంది. ఆ శుక్రహోరా కాలం ఉన్న సమయంలో 1.25 కేజీ అలసందలు అంటే బొబ్బర్లు, శుక్రుడికి ఇష్టమైన రంగు తెలుపు రంగు కాబట్టి తెల్లటి వస్త్రంలో మూటగట్టి అక్కడ దేవాలయంలో బ్రాహ్మణులకు, పండితులకు దానం ఇచ్చుకోండి. అప్పుడు శుక్రుడు అనుకూల ఫలితాలు ఇస్తుంటే అవి రెట్టింపు అవుతాయి, వ్యతిరేక ఫలితాలు ఇస్తే తగ్గిపోతాయి. కాబట్టి శుక్రగ్రహానికి ప్రీతికరమైన ఈ అలసందలు, బొబ్బర్లు నానబెట్టి ఆవుకైనా తినిపించండి, లేదా పంతులు గారికి దానమైనా ఇవ్వండి. ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు ఈ పరిహారం చేసుకోవాలి. అలాగే శుక్రుడికి ప్రీతికరమైన స్నానాన్ని కూడా జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. నవగ్రహాలలో శుక్రుడికి సుగంధ ద్రవ్యాలు అంటే ప్రీతిపాత్రము అని ప్రామాణిక జ్యోతిష గ్రంథాలన్నింటిలో కూడా చెప్పారు. కాబట్టి శుక్రవారాలు స్నానం చేసే నీళ్లలో కొద్దిగా పన్నీరు కలుపుకొని స్నానం చేయండి. సెంట్ కొద్దిగా నీళ్లలో వేసుకొని ఆ నీళ్లతో స్నానం చేస్తే శుక్రుడి అనుగ్రహం కలుగుతుంది. అలాగే శుక్రుడికి కుంకుమ పువ్వు అంటే కూడా చాలా ఇష్టం. కుంకుమ పువ్వు పొడి కొద్దిగా స్నానం చేసే నీళ్లలో కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేస్తే అనుకూల ఫలితాలు వస్తాయి. అదేవిధంగా శుక్రవారం ఉపవాసం ఉంటే కూడా శుక్రుడు అనుగ్రహిస్తాడు. అంటే ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 5 మధ్యలో వచ్చే శుక్రవారాలు ఏదో ఒక శుక్రవారం ఉపవాసం ఉండండి. అంటే పగలు ఉపవాసం ఉండి పాలు పళ్ళు స్వీకరిస్తూ రాత్రికి పాలతో చేసిన పాయసం తినండి. శుక్రుడికి పాలతో చేసిన పాయసము లేదా క్షీరాన్నము ఇది చాలా ప్రీతికరం. కాబట్టి పగలు ఉపవాసం ఉండి రాత్రికి పాలతో చేసిన పాయసం తింటే కూడా శుక్రుడి అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా నవగ్రహాలలో శుక్రుడికి అధిష్టాన దైవం రాజరాజేశ్వరి అమ్మవారు అంటే లలిత అమ్మవారు. ఎప్పుడైనా సరే శుక్రుడు యోగించాలంటే లలిత అమ్మవారిని పూజించాలి అని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. అందుకే ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 5 మధ్యలో వచ్చే శుక్రవారాలు లలితా సహస్రనామ స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చెయ్యండి. లలిత అమ్మవారికి కుంకుమార్చన చేసుకోండి. ఇంట్లో శ్రీచక్రం ఉన్న వాళ్ళు శ్రీచక్రాన్ని కుంకుమార్చన చేసుకోండి. మరి ఈ పూజలు చేయలేని వాళ్ళు ఏం చేయాలి? శ్రీమాత్రే నమః, ఓం శ్రీ రాజమాతంగ్యై నమః, ఈ 2 మంత్రాలు ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు చదువుకోండి. అలా చదువుకుంటే శుక్రుడికి అధిష్టాన దేవత రాజరాజేశ్వరి దేవి లలిత అమ్మవారు కాబట్టి శుక్రుడి సంపూర్ణమైన అనుగ్రహం లభిస్తుంది. వ్యతిరేక ఫలితాలు ఉంటే తొలగిపోతాయి, అనుకూల ఫలితాలు ఉంటే రెట్టింపు అవుతాయి. ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించుకోండి. శుక్రుడి అనుగ్రహాన్ని 12 రాశుల వాళ్ళు సులభంగా పొందండి. ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో వచ్చే మార్పులను బట్టి రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా?
అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.